lost in your eyes, under your spell. Oh, ఇవి మా కోడి పిల్లలు 5 ఉన్నాయి. పొద్దుగాల చల్లగా ఉంది వాతావరణం అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఇస్మా సర్దాని. ఎలా ఊరు ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను మంగళవారం రోజు తీసిన అన్నట్టు. ఈ వీడియో కొంచెమే తీసిన. ఇందులో వచ్చేసి నేను ఈరోజు గురువారం రోజు తీసిన వీడియో ఉడకంగా యాడ్ చేసిన 2 వీడియోస్ ఉంటాయి. గురువారం రోజు వచ్చేసి నేను మైబూ స్వామికి వచ్చేసి పాతాలు ఇచ్చిన అన్నట్టు, మాలిద వేసి. ఆ స్వామి ఆశీస్సులు అనేది మీకు ఉడకంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ స్వామిని మరొకసారి ఉడకంగా మీరు మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను పాతాలు ఇచ్చిన స్వామికి గురువారం రోజు మైబూ స్వామికి. అయితే నేను మంగళవారం రోజు తీసిన బ్లాగ్ వచ్చేసి ముందు, నెక్స్ట్ వచ్చేసి గురువారం రోజు తీసిన బ్లాగ్ ఉడకంగా ఇందులోనే యాడ్ చేస్తున్నా. నచ్చిన వాళ్ళు అనేది ఒక చూసి పూర్తిగా వీడియో చూసి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వల్ల, పూర్తిగా వీడియో చూసి ఒక లైక్ చేయడం వల్ల ఈ చాలా మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఫస్ట్ పూరి వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంట్లో పనులను కంప్లీట్ చేసుకొని బాసన్లు ఇక్కడ వచ్చేసి నేనైతే మాలిద వేస్తున్నా. మాలిదకు వచ్చేసి బియ్యం పిండితోటి ఫస్ట్ రొట్టెలు చేసుకున్నాను అన్నట్టు. బియ్యం పిండితోటి ఫస్ట్ రొట్టెలు చేసినాక కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం చిన్న ముక్కలుగా చుంచేసుకోవాలన్నట్టు. ఈ మాలిదకు వచ్చేసి నేను గగ్గరపత్తి, నెయ్యి, బియ్యం పిండితోటి రొట్టెలు, అలాగే బెల్లం ఇవి యాడ్ చేస్తానట్టు. అయితే ఫస్ట్ బెల్లం సన్నగా తురుము పెట్టుకొని ఇంకా రొట్టెలు చేసుకొని వేడివే సన్నగా చిన్న ముక్కలు కట్ చేయాలి. నేను మాస్క్ ఎందుకు పెట్టుకున్నా అంటే, ఈ మనం మాట్లాడుకుంటే చేయొద్దు. మాలిద అనేది చాలా పవిత్రంగా ఉండి చేయాలన్నట్టు. ఇలాంటిది మనం మాట్లాడుతుంటే తుల్పీలు అవన్నీ పడకుండా మంచిగా శుభ్రంగా చేయాలన్నట్టు. అందుకని నేను మూతికి అనేది మాస్క్ పెట్టుకొని మాట్లాడకుండా చేస్తున్నానట్టు. కర్చీపు ఇట్లా కట్టుకుందాం అనుకున్నా, ఊడిపోతుంది అన్నట్టు. కొత్తదే మాస్క్ ఉండే, ఇంకా మాస్క్ అనేది పెట్టుకొని చేస్తున్నానట్టు. ఇప్పుడైతే నేను మొత్తం వేడివే రొట్టెలు, బియ్యం రొట్టెలు చేసిన కదా, మొత్తం చిన్న ఉంచిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెల్లం పోస్తున్నా. బెల్లం పోసిన తర్వాత గగ్గరపత్తి అనేది మా ఇంట్లోనే ఉన్న చెట్టు వచ్చేసి, నేను ఎప్పుడు శుక్రవారం దీపం పెడతా కాబట్టి మైబూ స్వామికి వచ్చేసి నేను శుక్రవారం దీపం పెడతా కాబట్టి గగ్గరపత్తి ఎప్పుడు పెడతా. ఆ స్వామికి ఇష్టమైంది గగ్గరపత్తి, మల్లెపూలు, అత్తరు ఇట్లా చాలా ఇష్టం అన్నట్టు. గగ్గరపత్తి అనేది నేను ఇంట్లో ఎప్పుడు పెడతా. చెట్టు గగ్గరపత్తి తెంపుకొచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన అన్నట్టు. వేసిన తర్వాత ఇంకా బెల్లం ఇట్లా పోసి ఇంకా
ఇప్పుడు నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసి బాగా కలుపుకొని మనం ముద్దలు కట్టుకోవాలంట, మాలీద ముద్దలు కట్టుకోవాలి. ఆ స్వామికి పాదాలు ఇస్తే ఎక్కువ శాతం మాలీద. మేము తొలుత పంటకు బియ్యం ఇంటికి వస్తాయి కదా, ఒడిసేను కోసిన తర్వాత బియ్యం పట్టించుకొస్తాం కాబట్టి బియ్యం పట్టించుకొచ్చిన వెంబడే ఆ స్వామికి అనేది మాలీద వేసి పెడతాం మేము. ఫస్ట్ మహబూబ్ స్వామికి వచ్చేసి మాలీద వేసిన తర్వాతనే మళ్ళీ ఇంకా దేవుళ్ళకి నైవేద్యం పెట్టిన తర్వాత మేము వాడుకుంటాం అన్నట్టు బియ్యం. మేము ఫస్ట్ పట్టించుకొచ్చినాక కొత్త బియ్యం వచ్చేసి మేము ఇంట్లోకి వాడడం. ఫస్ట్ దేవుళ్ళకి పెట్టిన తర్వాతనే నెక్స్ట్ మేము ఇంట్లోకి తినడానికి వాడుకుంటాం. ఇప్పుడైతే మాలీద మొత్తం మంచిగా కలిపిన అన్నట్టు, వేడిగా ఉన్నప్పుడు కడితేనే మంచిగా వస్తుంది మాలీద, లేదంటే ఇట్లా ఇచ్చుకపోతుంది. ఇప్పుడైతే మాలీద అయితే